మరి ఈ స్థాయి వరకు మనం వచ్చినాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వనపర్తి శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ భవిత మాట్లాడుతూ సమాజంలో ఉన్న ప్రజలు, మహిళలు మన పండుగలు, సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకొని వాటిని కాపాడాలని అన్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలని, ఈ నెలల్లో 2 పెద్ద పండుగలు జరుగుతాయన్నారు. ఈ పండుగలకు కనీసం 15 రోజులు అటువైపు ఇటువైపు అంతా కూడా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాల కలయికలతోటి నిండిపోయిందన్నారు. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ మరియు దసరా, విజయదశమి. అయితే బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక. రంగురంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చెరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతోటి మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దానిదే. 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారన్నారు. బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటలోని మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చిన గత 1000 ఏళ్లుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తూ ఉన్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాములు పెత్తందారితనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళలు బతుకమ్మలు దుర్భరంగా ఉండేవి. వారి యొక్క ఆకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగానే పూలను పేర్చి బతుకమ్మ లేదా బతుకు అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ ఉయ్యాలో పాటల వెనుక ఉండే మర్మం ఇదే అని తెలియచేశారు. జెండా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరుగుతుంది. మన తెలంగాణలో ఎన్నో పండుగలు జరుపుకుంటాము. దసరా, సంక్రాంతి, ఇలా ఎన్నో పండుగలు జరుపుకుంటాము. కానీ మన తెలంగాణకి మాత్రం ప్రత్యేకమైన పండుగ ఈ బతుకమ్మ. 9 రోజులు ఈ బతుకమ్మ సద్దుల బతుకమ్మ అని, ఎంగిలి బతుకమ్మ అని చెప్పి ఎంతో ఘనంగా చేస్తారు. ఈ పండుగలో మహిళలు, స్త్రీలు అందరూ తమ కష్ట సుఖాలను, బంధుత్వాలను అన్నీ గుర్తు చేసుకొని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. అలాగే ఈ బతుకమ్మ చేయడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. మన చరిత్రలో ఎన్నో చెప్తున్నాయి. కానీ నవాబులు, భూస్వాముల చేతుల్లో మన తెలంగాణ స్త్రీలు ఎంతో దౌర్భాగ్య స్థితిని అనుభవించారు. అప్పటి సమయంలో మన తెలంగాణ స్త్రీలు మనం బాగుండాలని చెప్పి తెలంగాణలో చనిపోయిన స్త్రీలందరికీ వాళ్ళందరినీ గుర్తు చేసుకొని బతుకమ్మ అని చెప్పి పాడుకుంటూ వాళ్ళ కోసం ఈ పండుగను చేయడం జరుగుతుంది. అలాగే ఈ తరం పిల్లలకి మనం మన సంస్కృతి, సాంప్రదాయాలను, పండుగలను తెలియజేయాల్సిన సీతాఫల్